ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఆగస్ట్ నెల అయితే వచ్చేస్తుంది. ఆగస్టు 1 నుంచి కూడా దేశవ్యాప్తంగా మారిపోతున్న 7 కొత్త రూల్స్ ఇవే. తప్పకుండా తెలుసుకోండి. సో వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. జూలై నెల ముగిసి మరో 2 రోజుల్లో ఆగస్టు మాసం ప్రారంభం కాబోతోంది. ఇక ప్రతి నెల మొదటి తేదీన మారే విధానాల మాదిరిగానే ఈసారి కూడా ఆగస్టు 1 నుంచి బ్యాంకింగ్, పన్నులు, రైల్వే బుకింగ్స్, అలాగే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో పలు కీలక మార్పులు చోటు చేసుకునున్నాయి. ఈ కొత్త రూల్స్ మీ రోజువారీ ఖర్చులు, పొదుపు మరియు ఆర్థిక ప్రణాళికలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రాబోతున్న ముఖ్యమైన మార్పుల వివరాలు ఇవే. రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్లో మార్పులు. ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేసాం క్లియర్గా, ఒకసారి అయితే చెక్ చేయండి. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద కౌంటర్లో రైల్వే స్టేషన్కి వెళ్ళి కౌంటర్ల వద్ద టికెట్ తీసుకోవడానికి రద్దీని తగ్గించి ప్రయాణికులకు సులభంగా టికెట్లు లభించేలాగా రైల్వే బోర్డు తత్కాల్ బుకింగ్ విధానంలో మార్పులు చేసింది. టోకెన్ల సమయంలో మార్పు. ఇకపై తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభ సమయానికి అనుగుణంగానే కౌంటర్ల వద్ద టోకెన్ జారీ చేస్తారు. గతంలో టోకెన్లు తీసుకోవడానికి, టికెట్లు బుక్ చేసుకోవడానికి వేరు సమయాల్లో ప్రయాణికులు రావాల్సి వచ్చేది. ఈ కొత్త నిర్ణయంతో సమయం ఆదా పడుకోవడమే కాకుండా క్యూ లైన్లో కూడా ఇబ్బందులు తగ్గుతాయి. అంటే 8 గంటలకే టోకెన్లు ఇచ్చి 8:30 నుంచి 9:30 లోపు తత్కాల్ ఏసీ టికెట్లు, నాన్ ఏసీ టికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ టికెట్లో ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ కౌంటర్లో ఇచ్చే టికెట్లు కేవలం 10 నుంచి 15 టికెట్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. తత్కాల్కు 10 లేదా 15, నాన్ ఏసీకి కూడా 10 లేదా 15 టికెట్లు మాత్రమే. మిగిలినన్ని ఆన్లైన్లో మాత్రమే అమ్మకాలు జరుగుతాయి. ఇక ఐటీఆర్ ఐటీఆర్ దాకాకు సంబంధించి గడువు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ గడువు తేదీల్ని గుర్తించుకోవడం చాలా ముఖ్యం. జూలై 31, 2026 ఐటీఆర్ 1 మరియు ఐటీఆర్ 2 దాఖలు చేయడానికి చివరి తేదీ. ఈ గడువు దాటితే భారీగా జరిమానాలు పడే అవకాశం ఉంది. ఆగస్టు 31, 2026 వరకు కూడా ఆడిటింగ్ అవసరం లేని వ్యాపారాలకు సంబంధించి ఐటీఆర్ దాఖలు గడువు. అక్టోబర్ 31 నుంచి 2026 ఐటీఆర్ 3 మరియు ఐటీఆర్ 4 దాఖలు చేయడానికి చివరి తేదీ. డిసెంబర్ 31, 2026 ఆలస్యపు రిటర్న్లు అంటే లేటు సంబంధించి వాళ్ళు ఫీజు కట్టి వాళ్ళు దాఖలు చేయడానికి చివరి అవకాశం డిసెంబర్ 31, 2026. ఇక మూడో రోజు చూస్తే క్రెడిట్ కార్డులు ప్లస్ ఎఫ్డి నిబంధనలు మారనున్నాయి. ఆగస్టు 1 నుంచి పలు బ్యాంకులు తమ యొక్క క్రెడిట్ కార్డు విధానాలను సవరించనున్నాయి. ఛార్జీలు, రివార్డులు సంబంధించి చూస్తే క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లు, లేట్ ఫీజులు, లాంజ్ యాక్సెస్ తదితర నిబంధనల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇక అలాగే వడ్డీ రేట్లు సంబంధించి చూస్తే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మళ్ళీ తిరిగి బ్యాంకులు అయితే సమీక్షించనున్నాయి. అలాగే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష, ఎంపీసీ నిర్ణయాలు బట్టి ఈఎంఐలు మరియు వడ్డీ రేట్లలో కూడా మార్పులు అయితే వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎవరైనా ఎఫ్డీలు అవి చేసుకోవాలనుకుంటే ఒకసారి ఆగి చెక్ చేసుకున్న తర్వాత ఎఫ్డీలు అయితే చేసుకోండి. ఇక అలాగే 4వది ఎల్పీజీ సిలిండర్కి సంబంధించి ప్రతి నెల మొదటి తేదీన ఆయిల్ అండ్ మార్కెటింగ్ కంపెనీ గ్యాస్ సిలిండర్ ధరలు అయితే సమీక్షిస్తే ఒకసారి ఈ గృహ వినియోగ అవసరాలు తగ్గొచ్చు. అలాగే సిలిండర్ ధరలు, అలాగే కమర్షియల్ ధరలు కూడా పెరగడం జరుగుతూ ఉంటాయి. అది ఏదైనా ఆగస్టు 1 మాత్రమే తెలుస్తుంది కొత్త ధరలకు సంబంధించి. ఇక అలాగే ఆధారిత CKYC 2.0 అమలై బ్యాంకింగ్ మరియు బీమా, ఫైనాన్స్ రంగాల్లో మోసాలను అరికట్టడానికి ఆగస్టు 2026 నాటికి సెంట్రల్ నో యువర్ కస్టమర్ వ్యవస్థ అయితే అందుబాటులోకి రానుంది. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు కస్టమర్ల అనుమతితో ఒకే సెంట్రల్ రిజిస్టర్ డేటాని అయితే ఉపయోగించుకుంటాయి. దీనివల్ల కొత్త ఖాతాలు తెరవడం, ఈకేవైసీ అప్డేట్ చేసుకోవడం మరింత సులభతరం మరియు సురక్షితం కానుంది. ఇక అలాగే తెలంగాణలో రేషన్ ఈకేవైసీ రేపే లాస్ట్ డేటు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎవరైనా ఉంటే రేషన్ కార్డు లబ్ధిదారులు తమ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి జూలై 31 మాత్రం ఆఖరి తేదీగా ఉంది. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు స్థానిక రేషన్ షాపుకి వెళ్లి ఈ పాస్ యంత్రాల ద్వారా తమ వేలిముద్ర నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువు ఈకేవైసీ పూర్తి చేయని వారి పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగించడం లేదా సరుకులు నిలిపివేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇంకా జూలై 31 ఆఖరి తేదీ. అలాగే ఇంకోటి చూస్తే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేటు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన PMUY కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందిన లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలని గ్యాస్ ఏజెన్సీలు స్పష్టం చేశాయి. అర్హులైన లబ్ధిదారులు ఖాతాల్లోకి గ్యాస్ సబ్సిడీ సొమ్ము సజావుగా జమ కావడానికి, అక్రమ కనెక్షన్లు అరికట్టడానికి ఈ ఆధార్ వెరిఫికేషన్ అనేది ప్రక్రియ చేపడుతున్నారు. లబ్ధిదారులు తమ యొక్క ఆధార్ కార్డ్, గ్యాస్ పాస్బుక్తో సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి బయోమెట్రిక్ ప్రక్రియను అయితే కనుక పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సో కంపల్సరీ గమనించండి, ఇది కూడా కంపల్సరీ చేయకపోతే మీకు అమౌంట్ అనేది రాదు. సో ఇవి ఆగస్ట్ నుంచి మార్చే రూల్స్ అయితే కనుక. ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.